అగ్రి గోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్. అగ్రి గోల్డ్ అనే సంస్థ 2013 వరకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఈ 5 రాష్ట్రాల్లో అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి 6,300 కోట్ల రూపాయల పైగా వసూలు చేసింది. ఆ వసూలు చేసిన డబ్బు మొత్తం తీసుకెళ్లి భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ డబాల్ అనడంతో అవి కొనేవాళ్ళు లేక పేమెంట్లు చేయడం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది సంస్థ. సకాలంలో భూములు అమ్ముకోలేకపోవడం వల్ల ఆ మెచ్యూర్ అయిన డిపాజిట్లు పేమెంట్ చేయలేకపోయారు. పెద్ద సంక్షోభానికే దారితీసింది. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది, తెలంగాణలో 20 లక్షల మంది, కర్ణాటకలో 10 లక్షల మంది, ఒరిస్సాలో 5 లక్షల మంది, తమిళనాడులో 10 లక్షల మంది, ఈ విధంగా 70 లక్షల మంది బాధితులు అగ్రిగోల్డ్ బారిన పడ్డారు. ఇక అదంతా కోర్టుకు వెళ్ళిపోయింది. కేసు ప్రభుత్వం చేతిలో కూడా లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 దాకా ఎవరైతే డిపాజిట్లు ఉన్నాయో వారందరూ 942 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఆ డిపాజిట్లకు చెల్లించారు. ఒక 10 లక్షల మంది రిలీఫ్ పొందారు. ఇక ఆ అమౌంట్కి సరిపడా భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే దాని మీద విచారణ జరిపిన సిట్ ఈడీ 3,143 కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంది. రాబోయే రోజుల్లో వాటిని ఆక్షన్ వేయడానికి కూడా అనుమతులు పొందింది. కొన్ని ప్రాంతాలు, అమరావతి కీలక ప్రాంతాల్లో కూడా అగ్రిగోల్డ్కి భూములు ఉన్నాయి కాబట్టి ఎవరైతే డిపాజిట్లు వేసి నష్టపోయారో వారికి వడ్డీతో సహా రాకపోయినా రాబోయే కొద్ది రోజుల్లో అసలు మాత్రం వారి ఖాతాలో పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం అయితే 7,000 కోట్ల రూపాయల పైనే ఉంది. వారు సేకరించిన డిపాజిట్లు ఒక 6,300 కోట్ల దాకా ఉన్నాయి. అయితే ఆ భూములన్నీ కోర్టులు వివాదాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని విడిపించి ఆక్షన్ వేసి అమ్మాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కనీసం ఒక 2 సంవత్సరాల కాలం అన్నా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత బాధితుల ఖాతాలో నిధులు జమ చేస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, బాధితులకి ఎప్పటికి న్యాయం జరుగుతుంది అనే దాని మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం.